మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 19వ రోజులోనికి అడుగు పెట్టించి మనల్ని పక్షిరాజు రెక్కల మీద మోసిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 19వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 19వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సృష్టికర్త అయిన దేవుడు 6 రోజులలో ఈ సృష్టి సమస్తమును సృజించి 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను. దానిని విశ్రాంతి దినముగా ఆచరించమని ఆజ్ఞాపించెను. అయితే విశ్రాంతి దినము వేరు, పునరుద్ధాన దినము వేరు. సబ్బాతును ఆచరించేది విశ్రాంతి దినము. యేసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి లేచిన దినము పునరుద్ధాన దినము. అవి రెండు ఒకటే అని మనము కారణంగా అనుకుంటాము. విశ్రాంతి దినము అనగా శనివారము, పునరుద్ధాన దినము అనగా ఆదివారము. శనివారము సబ్బాతు విశ్రాంతి దినము కనుకనే వారు పని చేయకూడదని శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయుటకు అప్పగించి సిలువ వేసిరి. పాత నిబంధనలో పరిశుద్ధ దినముగా ఆచరించమని దేవుడు నియమం పెట్టెను, ఆ ఆజ్ఞను పాటించమని చెప్పెను. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానము తర్వాత ఆదివారంలోనే పరిశుద్ధ దినముగా ఆచరించబడుతుంది. ఈ దినముననే సర్వమానవాళి ఆయనను విశ్వాసంతో ఆరాధించుచున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేయబడినదని ఆయనే చెప్పి ఉన్నారు. మరణమును జయించిన యేసు ప్రభువు 40 రోజులకు ఆరోహణమైన తర్వాత 10 రోజులకు పరిశుద్ధాత్మను సర్వశక్తిగల దేవుడు ఆదరణకర్తగా పంపి ఉన్నాడు. దానిని పెంతెకొస్తు దినముగా ఆచరించుచున్నాము. అప్పటి నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనము యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాము, కీర్తించుచున్నాము. మన ఆరాధనలను త్రియేక దేవునికి అర్పిస్తున్నాము. కావున ప్రతి ఆరాధనా దినమును ఆయన పరిశుద్ధాత్మను కీర్తించి సంపూర్ణ ఆశీర్వాదములు పొందే స్థితిని, ధన్యతను త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును. అందుకే ఆయన చెప్పిన కట్టడలను, ఆజ్ఞలను గైకొని హృదయమందు ఉంచుకొని ప్రవర్తించిన ఎడల 1000 తరముల వరకు కరుణించువాడనని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన తప్ప మనము వేరొక దేవునిని పూజించకూడదు, ఆరాధించకూడదు. కావున యేసుక్రీస్తు ప్రభువును నిరంతరము ఆరాధించి పరిశుద్ధ ఆదివారం దినమున మెండుగా ఆశీర్వాదములు జీవితకాలం అంతయు ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి పొందుదాము గాక. ఆమెన్. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, పాపులమైన మాచే ఆరాధన అందుకొనుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ దినమున నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి కీర్తించే ధన్యతలతో మమ్మను నింపినందుకు వందనములు చెల్లించుచున్నాము. నీ సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదములు పొందగల దైవస్థితిని మా ఎల్లరికీ అనుగ్రహించుము. ఈ రోజు నీ పరిశుద్ధాలయంలో పొందిన దీవెనలు ఈ వారం అంతయు మరలా నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించే పర్యంతము మాపై, మా కుటుంబములపై, మా జనాంగములపై నూరంతలుగా ప్రవహింపచేసి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. మా జీవితకాలం అంతయు నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి 1000 తరముల దీవెనలను సంపాదించుకునే సామర్థ్యమును మాకు దయచేయమని వేడుకొంచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. అంశం అర్చితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ మా జనాంగములన్నీ నీ సన్నిధిలో, నీ సముఖమున కనబడగలిగే స్థితిలో మమ్మను నడిపించుమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న మా ఎల్లరిపై నీ కృపా వాత్సల్యతలతో నింపి మాకు ఏ అవసరములైతే ఉన్నవో అవి అన్నీ నూరంతలుగా దయచేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున నిరంతరము నీ కృపా కటాక్షములను, ఆశీర్వాదములను, 1000 తరముల దీవెనలను పొందగల శక్తిని మనందరిపై వర్షింపచేయును గాక. ఆమెన్.
దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన.